నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. అసలేంటి ఏం జరిగిందండి అసలు? ఏం జరిగింది? 23కి పరిమితమైన తెలుగుదేశం ఏం జరిగిందని సంబరమాశ్చర్యంలో చేరుకోక మునిపై వీళ్ళకి 11 ఇచ్చి అదే ఆశ్చర్యానికి గురి చేసే పరిస్థితి ఇచ్చారు. ఓకే. అంతకమించి ఇంకేం జరగలేదు. మీ అంచనాలు ఎక్కడ మిస్ అయినాయి అని? కాదు సార్, అంచనాలు అంటే నేను ప్రశాంత్ కిషోర్ గారిని అనుకున్నారు అలా సెలగజోత్సవాలు చెప్పుకొని తిరగడానికి. అయితే వాడి దగ్గర నుంచి తని తగిలిసిన కోకమూతి పిందికి వాళ్ళందరికీ పనికార పథకంలో ఒకటి దగ్గర చేరి సెపాలు తీసిన అనుకున్నారా? నేను ప్రజల్లోకి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ పొలోమని ఇల్లు కట్టినోడి దగ్గరికి వెళ్ళాను సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అబ్బా జగన్ దేవుడు ఇల్లు కట్టాడు, మాకు ఇల్లు ఇచ్చాడు, ఏం సార్ అని అలా డేటాలు పట్టుకున్నాను. నేను సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది సార్ నాది. అది నా అనాలిసిస్లో కూడా మీరు చూడండి. ఒక డాక్టర్ మునిబాబు అని ఒక థీసిస్ స్కాలర్ అన్నాడు. అతను నాకు ఆంధ్ర యూనివర్సిటీలో సబ్ జూనియర్. అతను ఒక డేటా ఏం చేశాడంటే, సార్ మనకి 2200 ఈ నియోజకవర్గాలు అంటే సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో లబ్ధిదారులు ఇలా ఉన్నారు సార్, ఇలా ఉన్నారని అతను కూడా ఒక ర్యాండమ్ శాంప్లింగ్లతో మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్లో ఎట్లా ఉందంటే, నా ఇచ్చిన అనాలిసిస్ కూడా మీరు చూడండి, 2,26,00,000 మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అనుకుంటే దగ్గర 1,64,00,000 పైచిలుక కన్సాలిడేట్ అయ్యారు. రెండోది ఏంటంటే, మనం ఒక మొమెంటం ఫ్లేర్ అప్ అయి నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, వెన్ యూఆర్ ఇన్ రోమ్ యూ నీడ్ టు బి రోమ్ అని అన్నట్టు. యువతలోడు 170 తగ్గడు, వీళ్ళేమో బిక్కులు అనుకుని ఎక్కడున్నారో వీళ్ళకే తెలియని పరిస్థితుల నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సంధాన పరిస్థితి దాకా ఆవిడ దిక్కు దివానం లేదు. ఎంతసేపు పొత్తులు, ఈ సీట్లు, ఈ డిస్ట్రిబ్యూషన్లో మనం ఏమనుకున్నాం అంటే, నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితిని కన్నా అబద్ధాలని జస్టిఫై చేసి ముందుకెళ్ళేదానికి ప్రజలు ఎక్కువ ప్రభావితం అవుతున్నారన్న విషయం గ్రహించలేక. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, ప్రజెంటేషన్స్ కరెక్ట్గా లేవు, తర్వాత వాలంటరీ వ్యవస్థ ఉంది. ఇప్పుడు సింపుల్ మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తే, తెలుగుదేశం ఓడిపోయినట్టు 23 ఇదంతా జన్మభూమి కమిటీల వల్ల ఓడిపోయారు. ఇప్పుడు ఇది వైఎస్ఆర్సీపీ అంతా వాలంటరీ వ్యవస్థ మీద ఓడిపోయారని ఎవరికాడ పిల్లికి సాక్ష్యాలు చెప్పినట్టు చెప్పి పోతున్నారు. మీరు ఇది గమనించారా? ఓకే. ఇప్పుడు మనం మార్కెట్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఆ ఎలక్షన్ మూమెంట్లో 2,50,000 మంది పైచీలకి సచివాలయ వ్యవస్థకు సంబంధించిన వాలంటీర్లు అనుసంధానించుకుని 1,34,000 మంది వాలంటీర్లు, సచివాలయ ఎంప్లాయీస్. మీకు ఎంప్లాయీస్ పనులన్నా వీళ్ళే కనపడుతున్నారు కాలం మధ్యలో. ఆ ఒరిజినల్ సచివాలయాల యూనియన్స్ వాళ్ళందరితోనూ వాళ్ళు నేను సచిన అమ్మను, వాళ్ళు ప్రశాంత్ కిషోర్ గారు ఎంప్లాయీస్ ఇద్దరు ఒకటే. అర్థమవుతుంది. వాళ్ళు ఏ అండకు ఆ గొడుగు పడ్డంలో సిద్ధాస్తారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రభుత్వం వస్తుంది, అది కాలక్షేపం కార్యక్రమమే. ఎంప్లాయీస్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ మీరు గమనిస్తే అడిగేం పోయింది, ప్రజలు తీర్పు ఇచ్చారు. వీళ్ళు చచ్చినట్ట నాకొద్దు అల్లాడే ఇష్టం అని కథలు వీళ్ళు కుదరవు కదా, అంతే వీళ్ళు జింగి చిక్కం భజనకి అలవాటు పడిన బ్యాచ్లు. ఆ బ్యూరోక్రాట్స్ అయితే ఇంగ్లీష్ అదరగొట్టే బ్యాచ్కి తెలియకుండానే గతంలో చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక క్వార్టరీ డ్రింగ్ అని ఏర్పడిపోద్ది. ఏమవుతుంది, కలెక్టర్స్ మీటింగ్, కలెక్టర్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, దిస్ డిస్ట్రిక్ట్ యాక్టివిటీ అనే సినిమా రీల్ చూపిస్తుంటాడు ముఖ్యమంత్రులకి. వాళ్ళు చెప్పిన దానికి వచ్చి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాల్ ఈడ్చుకుంటూ వచ్చి, సార్ ఇది సార్ పరిస్థితి అంటే అసలు మంది ప్రభుత్వం ఏందని గతంలో చంద్రబాబు గారు అదే చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే చేశారు. ఇందులో ఇద్దరే అతిథులు కాదు. ఈ బ్యూరోక్రాట్ వ్యవస్థతో నడిపించిన దగ్గర గతంలో ఏబీ వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు సి ఆంజనేయులు. గ్రౌండ్ సూపర్ సార్. గ్రౌండ్ సూపర్ అయితే ఏమైంది, వాషింగ్ పౌడర్ నిర్మాయింది. ఇక్కడ ఏంటంటే 23 కన్నా 11 తక్కువ కాబట్టి చర్చనీయాంశం చేసి మాట్లాడుతున్నారు. మనకి మానవ సహజం నైజం ఎలా ఉంటుందంటే, గతాన్ని హ్యాపీగా మర్చిపోగలుగుతాం. అలా అపరిచితుల సినిమా మన కోసమే తీశారు. కానీ అంచనాలు ఎట్లా? ఏంది అంచనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే అన్నారు, ఒక ఏదైతే స్థిరత్వంగా ఒక ఓట్ బ్యాంకు ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంకు స్థిరత్వంగా ఉంది కదా, ఉన్నప్పుడు మిగిలిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ మీద ఫోకస్ లేని కింద లెక్కేగా లేదు. 2 విషయాలు ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, స్థిరంగా ఉన్న ఓట్ అనుకున్న దగ్గర 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఓకే, వీళ్ళు అవడం సహజమే కదా. ఇప్పుడు 1,000 రూపాయలు 2,000 చేశాడు చంద్రబాబు నాయుడు లాస్ట్ 3 నెలలకు 4 నెలలకు. 2,000 3,000 చేశాడు ఈయన. పెరుగుతూ ఉన్నది సహజం. పెంచిందన్న మాట వాడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ళు వీలైతే ఇంకో 500 250 పెంచుతానని చెప్పాడు ఆయన. కానీ వాస్తవానికి పెన్షన్ ఎంత చేస్తానని మాత్రం చెప్పలేదు. ఇక్కడ అట్రాక్టివ్గా ఉంది. మనం జస్ట్ లైక్ ఎంప్లాయీస్ అండి. ఇంకో పక్క ఛానల్లో నాకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తానంటే అది పోయినట్టే. అసలు ఆ ఓట్ బ్యాంక్ రాలేదు కదండి. రాదు. మీకు పడలేదు అలా పడలేదని మీరు దబాయించకండి. కాదు 40 ఇప్పుడు దానికి లెక్క ఉంది. ఓకే, చాలా దీంట్లో మనం టకటకని మీరే చెప్పండి. నేను అదే చెప్తున్నా. సంక్షేమ ఫలాలతో 100% రిటర్న్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అనుకుంటే ఒక పర్సంటేజ్ ఉంది తెలుసా మీకు. ఆయన అడ్రస్ చేసింది కులం మతం ఏది చూడకుండా, రాజకీయాలు కూడా చూడకుండా బిలో పవర్టీని అడ్రస్ చేసిన దాంట్లో
ఆల్మోస్ట్ 5 కోట్ల ప్రజలు అనుకుంటానండి, దగ్గర దగ్గర 3,40,00,000 మందిని అడ్రస్ చేశాడు ఆయన. 5 కోట్ల మందిలో ఓటింగ్ శాతం ఎంత ఉంది అక్కడ చూసుకోవాలి. ఓటింగ్ శాతం తర్వాత ఓకే రైట్. ఇంటికింత ఓకే లెక్క అందిన వాళ్ళు రైట్ 3 కోట్ల పైసలకి 3.5 కోట్ల దగ్గర దగ్గర ప్రజలు ఉన్నారండి. ఏదో పథకం నవరత్నాల్లో. ఓకే, అది రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో ఓటు పడిందని నేనైతే విశ్లేషించాను. ఇప్పుడు నేను విశ్లేషించను. ఎందుకు చేయనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంత పర్సెంటేజ్ ఓటు బ్యాంక్ ట్రావెల్ కలేదు. రెండోది, నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ మధ్యన, ఆస్పిరేషన్ అనేది ఒక గ్రామ వార్డు సచివాలయ మెంబర్ దగ్గర నుంచి వాడు పంచాయతీ బోర్డు మెంబర్ గెలిచిన కాడి నుంచి వాడి ఆస్పిరేషన్స్ జీవితంలో ఎప్పుడో దేవుడు ప్రధానమంత్రితోనే చచ్చిపోదాం అన్న ఆస్పిరేషన్స్తోనే ఉంటాడు. ఈసారి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఒక కార్పొరేట్ సెక్టర్ స్టైల్లో వాలంటరీ వ్యవస్థతో పనిచేసాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేతిరెడ్డి గారిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. కేతిరెడ్డి గారు ఊర్లో రోజు తిరుగుతున్నారు, అంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో రోజు తిరుగుతూ ఏదో ఒక సమస్య రాగానే ఫస్ట్ ఆయన పిలిచేది ఎవరిని, వాలంటీర్ని. ఓకే, వాలంటీర్ని పిలిచి అడిగితే ఆవిడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు. సే ఫర్ ఇన్స్టెంట్ ఆయన టాస్క్ ఇచ్చాడు. ఇప్పుడు ఈయన నెక్స్ట్ 3rd, 4th, 5th, ఈయన ఫస్ట్ అనుకుంటే 2nd, 3rd, 4th, 5th ఇంక్లూడింగ్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ఆ వాలంటీర్ గారి చుట్టూ తిరుగుతూ, అన్న ఆ పని ఏమైంది సార్ అడుగుతున్నాడు. అది చెప్తాలే, వీడికి ఎందుకు ఈ డైరెక్ట్ రిపోర్టింగ్ కాదు కదా ఈ వాలంటీర్ గారు, వీడికి సచివాలయ వ్యవస్థ దాని తర్వాత లేయర్స్ అన్నిటికీ వీడు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ అక్కడి నుంచి కాల్ ఫర్ వచ్చింది అనుకోండి, పాజిటివ్గా వస్తే డైరెక్ట్ యాక్సెస్ మళ్ళీ కేతిరెడ్డి గారికి వెళ్ళిపోయి చెప్పగలుగుతాడు. ఎగ్జాంపుల్ ప్రజలకు అర్థం అవ్వాలని చెప్తున్నా. లేదనుకోండి బుట్ట కలిసి తట్టబుట్టలు వేసేవాడు. ఇక్కడ ఏమవుతుంది, ఈ క్యాడర్ ఎవ్వడికి అర్థం ఏటాడు మనోడు తినేస్తాడు నన్ను, ఎరా వాలంటీర్ చెప్పాడా, వీడు ఇలాగే అడుగుతాడు కదా, వాలంటీర్ చెప్పాడా అంటాడు. అంతే కదా. ఇప్పుడు 50 ఏళ్ళకి జల్లెడ పట్టినట్టే ఒక రకంగా చెప్పాలి. జల్లెడ పట్టినా ఇక్కడ ఏమవుతుందంటే సార్, జల్లెడ అనే కాన్సెప్టే మీకు కనబడుతుంది. కానీ ఇది ప్రభుత్వ డబ్బు ఎవరి కోసం ఎవరు అన్న కాన్సెప్ట్ ప్రజల్లోకి గత 10-15 ఏళ్ళ బట్టి బాగా ఇంజెక్ట్ అయి ఉంది. కాదు ప్రసాద్ గారు, ఇప్పుడు సర్వేలు కూడా, సర్వేకి సంబంధించి మీరు అప్పుడు రిలీజ్ చేసిన సర్వేలో చూసుకున్నట్టయితే కేవలం పథకాలు పొందిన వాళ్ళు మాత్రమే సంఖ్య తీసుకుంటున్నారు. మరి మిగిలిన సంఖ్య కూడా అధికంగా ఇదికి రాలేదు సార్. నేను ఇంకా ఎక్కడితో ఉన్నాను. అక్కడ ఈ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా మంది ఉన్నారు. ఓసీలు, ముఖ్యంగా ఓసీలు అండి ప్రభావితం చేసింది. ఇప్పుడు నేను చెప్తుంది అదే సార్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇది ఒక పరంగా జరుగుతున్నప్పుడు, ఓకే మీరు అన్నారు ఇందాక చెప్పారు చూసారా, మిగిలిన 60% అందరూ ఎందుకు వేయలేదంటే, వీళ్ళందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వానికి పనులు కట్టేవాళ్ళు. రైట్. వీళ్ళ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నిజంగా నవరత్నాల పథకాలు ఎలానే పోస్తున్నాడు. మనకేంటి అంటే దైనందిన జీవితాల్లో స్థితిగతులు మ్యాసివ్ ఎఫెక్ట్ ఉన్నాయి. అంటే నిత్యావసర వస్తువుల ధరలు కానీ, ఎగ్జాక్ట్లీ, లేదంటే కరెంటు బిల్లు పెంపులు, రైట్, వీటిలన్నిటితోనూ ఎక్కడో దగ్గర ఉపశమనం వాళ్ళకి కలగట్లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్, నేను ఇందాక చెప్తుంది దాని కంటిన్యూషన్, ఈ నాయకుల్లో ఇప్పుడు ఉదాహరణకి రెడ్డి సామాజిక వర్గం రాయలసీమ అంతా డామినేటింగ్, చౌదరి సామాజిక వర్గం గుంటూరు ప్రకాశం దాకా కూడా చెప్పాలంటే, గుంటూరు విజయవాడ ప్రకాశం దాకా. ఇక్కడ ఏమవుతుందంటే డామినేషన్స్ లేవు. వీళ్ళు ఎత్తి మీదకి బీసీఎస్సీ క్యాండిడేట్లు తీసుకొచ్చి పెట్టినప్పుడు అప్పర్ క్యాస్ట్లన్నీ ఫస్ట్ అప్పర్ క్యాస్ట్లు కన్సల్టేట్ అయ్యాయి. అప్పర్ క్యాస్ట్లు ఎలా అంటే క్షత్రియ, బ్రాహ్మణు, రెడ్డి, కమ్మ. వీళ్ళకి కాపు సామాజిక వర్గం ఉనికి ప్రమాదం వస్తుంది. ఈసారి కనుక మనం ఓడిపోతే మన పరిస్థితి ఏంటి అన్నది ఫస్ట్ కన్సల్టేషన్ అయింది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు 10 మెట్లు దీపాక నిలబడి. మీరు గమనించండి, టోటల్ ప్రాసెస్లో ఆయనకి ఎజెండా కన్నా జగన్మోహన్ రెడ్డిని దింపాలన్న ఎజెండా కన్ఫైన్ అయి ఉన్నాడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మన సామాజిక వర్గం ఈసారి అధికారంలోకి రాకపోతే మనం ఎంతమంది అయితే అంతమంది, ఉదాహరణకి ఆయన ప్రస్థానం 40 మందితో మొదలై 35తో ఆఖరికి 21 కన్ఫైన్ అవనండి. మనం లేకపోతే అన్న దగ్గర ఇండైరెక్ట్ వెర్షన్స్లో కన్సల్టేట్ అవుతారు. ఇప్పుడు ఆఖరికి ముద్రగడ గారిని కూడా విభేదించే పరిస్థితి వచ్చింది. హర్రామ్ జోగి గారిని కూడా కాసేపు అక్కడ ఆగండి మీరు అన్న పరిస్థితి తీసుకురాగలిగారు. ఈ క్యాస్ట్ కన్సల్టేషన్స్లో మీరు అన్న దగ్గరికి వచ్చేసరికల్లా హర్రామ్ జోగి గారు అబ్బాయి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు. ముద్రగడ గారు డైరెక్ట్గా జెండా ఎత్తుకుని వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరి వలన తెలియకుండా కన్సల్టేషన్ అయిపోయింది. మీరు గమనిస్తున్నారు, అప్పటిదాకా ఉన్న పెద్ద మనిషి తరహాలో మన కోసం ఒకరు నిలబడుతున్న దగ్గర మన వాళ్ళు ఎందుకు రావట్లేదు అన్నది ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఇక్కడ మీరు ఇందాక చెప్పాను రాయలసీమ రెడ్లు, వీళ్ళతో మనం పనిచేయాలి. ఆల్రెడీ 5 ఏళ్ళు బట్టి ఈ వాలంటరీ వ్యవస్థలుగా మన గడ్డి మనం తింటున్నాం, మనకు ఎవరికి ప్రస్థానాలు లేవు అన్న దగ్గర వీళ్ళు స్తబ్దం అయిపోయారు. వెసెస్ ఇక్కడ మీకు కృష్ణా జిల్లాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి ఈజ్ హెర్క్లైన్ టాస్క్ ఫర్ ఎనీబడి. అది మేజర్. తెలుసుకోకపోయినా ఈసారి వైఎస్ఆర్సీపీ వస్తే ఆయన అందులో మాట చెప్పాడంటే మనం తెప్పడన్న విషయాల్లో వైజాగ్లో ప్రమాణ స్వీకారం నేను అక్కడి నుంచి అన్న దగ్గర ఇది డెఫినెట్గా హిట్ అవుతూ వచ్చింది.
దీనికి తోడు మిగిలిన క్యాస్ట్లు బ్రాహ్మణ, క్షత్రియ, రఘురామకృష్ణరాజు గారిది చాలా డైల్యూట్ చేసుకొని చూసుకున్నాం కానీ సార్, మాకు ఆ సామాజిక వర్గంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. క్షత్రియులు వాళ్ళు ఇండైరెక్ట్ వెర్షన్స్లో కన్సల్టేట్ అవుతూ వచ్చారు. మరి అంతే ఒక్కడిని చేసి టార్గెట్ చేసి అదే ఈ టార్గెటెడ్ ఇష్యూస్లో మీకు తెలియకుండానే అప్పర్ క్యాస్ట్ అంతా కన్సల్టేట్ అయింది. ఏది రాజుల వరకు అప్పర్ క్యాస్ట్ మిగిలిన వాళ్ళు అందరూ వచ్చి బ్రాహ్మణ, క్షత్రియ, రైట్, వైశ్య అండ్ కమ్మ, రెడ్డి అండ్ కాపు. అంటే ఇవన్నీ అప్పర్ క్యాస్ట్ ఇవన్నీ కాదు, కాపు అలైన్మెంట్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే మీరు గ్రామ స్థాయిలో మీరు ఏదైనా చూసుకున్నా, పెద్దరెడ్డి గారు, లేదంటే పెద్ద చౌదరి గారు, లేదంటే పెద్ద బాపనయ్య గారు, లేదంటే పెద్ద రాజు గారు, ఇవి క్షేత్రస్థాయిలో అలా నివురుగట్టిన నిప్పులుగా కన్సల్టేట్ అవుతూ వచ్చాయి. ఈ మీరు ఇందాక చెప్పిన 20% ఇక్కడ సంక్షేమ ఫలాలు ఎవడొచ్చినా ఎవరి కోసం చేయాలన్న దగ్గర సర్టన్ పర్సంటేజ్. ఇవన్నీ తెలియకుండా ఒక దగ్గర ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంది, అది 164. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే తెలుసో తెలియకో ఈ దరిద్రానికి అంతటికి తోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి. అది యాక్చువల్గా అది బీజేపీ వాళ్ళు చేసిన పని. జగన్మోహన్ రెడ్డి బూత్ ఎల్లారికి మనకు తేరుకోరు, ఇదేంటి వీళ్ళు ఎంత సెలరైపోతున్నారు అందరూ, ఈ బీజేపీ వాడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడని. అది ఆయన గ్రహించలేదు. దానికి తోడు ఏంటంటే రాళ్ళ మీద రంగులు, పుస్తకం మీద ఆయన బొమ్మ. ఇదేమైందంటే ఈ ప్రశాంత్ కిషోర్ గారి లాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకోవడానికి బ్రహ్మాండమైన వెసులుబాటు వచ్చింది. వాళ్ళు కంటిన్యూస్గా హిట్ చేస్తుంటే డిఫెన్స్ లేదు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఆవశ్యకతను జస్టిఫై చేసుకుంటూ వస్తూ అశ్వత్థామ కుంజరాలుగా బొమ్మను రాళ్ళ మీదకి వచ్చేసరికల్లా అనుకుని టైప్ రైటర్ని స్పీడ్గా తిప్పేస్తే ఈ ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ప్రజలకు రీచ్ కాలేదు. ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారి సక్సెస్ స్టోరీ ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పుకుంటూ వచ్చే వల్ల నిన్న మళ్ళీ కుంజర ఇట్ని చెడి చెప్పాడు. ఏముంది, మహా అయితే అయినా ఆ బొమ్మలు తీస్తాడు, ముష్టి ప్రింటింగ్ ఎంత అవుతుంది ఆ దిక్కుమార్ పాస్ బుక్ మోహానికి, కొత్త బుక్ ఇవ్వడం, అండ్ రాళ్ళు రంగు మారుస్తామనో లేదా రాయి తీసుకెళ్ళి భూమిలో తిరగబెట్టి అనుకోండి, రంగులు లేని రాళ్లే కదా. సింప్లిఫైడ్ సొల్యూషన్ని ఒక పెద్ద ఎక్స్ప్లెనేటరీ ఆ సిద్ధార్థ్ జైన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఆ పుచ్చటప్పం ఐడియా. యాక్టే రద్దు చేశారు కదా, తప్పది. యాక్ట్ ఎవరి వల్ల రద్దు కాలేదు, మండలి తీర్మానం అయిపోయింది. నేను అనగానే సత్యప్రసాద్ గారి పేరు ప్రెస్ మీట్ వెళ్ళలేదా? నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏం మాట్లాడారో వెళ్ళలేదా? ఈ రెండింటిని అనుసంధానించుకొని చెప్పండి. ఇదే చెప్తున్నాను, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో డ్రైవ్ అయితే ఎవరికి వాస్తవాలు తెలియవు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు చేసేది కూడా పుస్తకాల మీద బొమ్మ తీయడం, రాళ్ళ మీద రంగు తీయడం తప్ప ఇంకో పని చేయరైనా. ఇది ఎందుకంటే 50 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఉంది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో. మీరు వినండి, కావాలంటే నేను ఆ వీడియో క్లిప్పింగ్ పంపిస్తాను, నా వీడియో వెనకట్లా వేయండి, అర్థమవుతుంది. ఓకే. అంటే ఏంటంటే ఈ ప్రశాంత్ కిషోర్ గారు వాళ్ళందరూ అబద్ధాలను జస్టిఫై చేసుకుని వస్తారు సార్. అది ఏంటంటే రాజకీయ పార్టీలకి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి అడ్వాంటేజ్ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ వచ్చినట్టు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి అడ్వాంటేజ్ వచ్చింది. అంతకని ఇంకేం లేదు. అలా ఇప్పుడు పింక్ డైమండ్ అంటే వీళ్ళు కడుక్కోలేక వీళ్ళు చావలేదు. ఓకే, ఇదొకటి. ఇంకా ప్రధానంగా అంటే తీసుకున్న వాటిలో అంటే తీసుకుని అదే చెప్తున్నాను, ఇదొకటి ఒక వాలంటరీ వ్యవస్థ ఇండైరెక్ట్ గా బూమరంగ్ అయింది. జస్ట్ లైక్ జన్మభూమి కమిటీలకి ప్యారల్ గా ట్రాన్స్పరెన్సీతో చేసిన సరే అవుట్కమ్ కాదండి. అప్పుడు కూడా రాజీనామా చేసిన వల్ల కొంతమంది వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. అప్పుడైనా అర్థం కాలేదా మరి ఆ విషయం? ఎవరు రాజీనామా దేనికి? వాలంటీర్స్ సార్. సార్ ఇప్పుడు గ్రామ స్థాయిలో 70% పైసలకి ఆడపిల్లలకే ఉద్యోగాలు ఇచ్చారు సార్. వాళ్ళకి చేదోడు వాదులుగా ఉన్నది రాజీనామా చేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అనౌన్స్ చేశారు, వచ్చారు. కొన్ని జిల్లాల్లో ప్రభావితమై కొంతమంది ఇప్పుడు ఎంత కాదన్నా వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా. జన్మభూమి కమిటీలు అంటే తెలుగుదేశం కాకుండా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండరు కదా. కొంత ఇన్స్టంటేనియస్ ప్రభావితమైన వాళ్ళు కొంతమంది చేసిన వాళ్ళకి టోటల్ గా బూమరంగ్. రెండు ఈ మెయిన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండ్ వాలంటరీ వ్యవస్థ ఈ రెండే. ఎందుకంటే ఎన్ఆర్ఐ వింగ్ ఎప్పుడైతే ల్యాండ్ అయిందో ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. జగన్మోహన్ రెడ్డి గారు రీడ్ చేయలేపారు. వాళ్ళు క్షేత్రస్థాయిలో చాలా బ్రహ్మాండమైన ఫ్లోర్ మేనేజ్మెంట్ చేశారు. ఎన్ఆర్ఐఎస్, ఎస్, క్రెడిట్ గోస్ టు దెమ్. రెండు ఈ ద టోటల్ సక్సెస్ స్టోరీ ఫర్ ఈసారి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో రావడానికి బీజేపీ ఉపయోగం లేక పక్క దీని కానీ సార్ ఎన్ఆర్ఐ టీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్. సరే, ఇప్పుడు మీరు ఎప్పుడు ఒకటి రెగ్యులర్గా చెప్తూ ఉంటారు, ఒక 40 నియోజకవర్గాలు ఎప్పుడు ఖాతా కూడా బోనీ కూడా తెరవదు. అలాంటి ప్లేసుల్లో మరి అసలు మొత్తం చరిత్ర రికార్డు అనుకోవాలి, ఒక రకంగా చెప్పాలి. అవుతుంది సార్. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఎలా ఎంత ఇప్పుడు ఒక నెగిటివిటీ. ఇప్పుడు జస్ట్ లైక్ పాలు మరగబెడుతుంటారు. మీకు మన చిన్నప్పుడు మేగడ వస్తుందని ఏమన్నా కలగంటామా? ఆ మేగడ తేలే వరకు ఓపిక పట్టింది ఈసారి ఎన్డీఏ కూటమి. ఓకే, ఇప్పుడు పాలు కాస్తున్నాం అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అయింది వైఎస్ఆర్సీపీ. మేగడ వస్తుంది దాంతో గేమ్ చేయాలన్నది కాన్సెప్ట్ ఎన్డీఏ. క్రీమ్ని నమ్ముకున్నారు వాళ్ళు. అదే కదా ద గేమ్ స్ట్రాటజీ ఆఫ్ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎన్డీఏస్. అప్పర్ లేయర్ అంతటిని బ్రహ్మాండంగా కన్సల్టేట్ చేసుకోగలిగారు. వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటారు, రీచబిలిటీ చాలా ఈజీ. అండ్ బీసీ ఓటు బ్యాంక్ ఎప్పుడైతే ట్రావెల్ అవుతుంది అనుకున్న దగ్గర రివర్స్ చేయగలిగారు.
అండ్ ఓట్ షేర్ కూడా కంప్లీట్గా 100% ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. ఒకవేళ వీళ్ళు ఎవరు కాపు కమ్మ కలిసి సంబంధించిన యూనిటీ ఉండదు అని కూడా ప్రచారం జరుగుతుందండి. ఓట్ ట్రాన్స్ఫర్ కాదు అనేది పాలిటిక్స్ లో ఫస్ట్ టైం 1+1=2 అని ఎవరైనా పొలిటికల్ లో చెప్పమని చూద్దాం, ఎవరు చెప్పరు. కానీ దిస్ ద ఫస్ట్ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎన్డీఏ ఏంటంటే 1+1=2 అని ప్రూవ్ చేశారు. నేను చెప్తుంది అదే సార్. కింద అండర్ కరెంట్ ఏంటంటే క్యాస్ట్ అన్ని కొన్ని క్యాస్ట్ ఉడవానికి కమ్మ కానీ కాపు సామాజిక వర్గాలు రెండు కనుక చూస్తే ఉనికికి ప్రమాదం వచ్చింది. ఇప్పుడు చూడండి, పిల్లిని బంధించి కొట్టండి లోపల, అది ఇన్స్టంటేనియస్గా పుల్లే తిరగబడుతుంది. కానీ ఎక్కడ మీ అంచనాలు కూడా ఇంకొక అంచనాలు చూసుకున్నామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిఠాపురం తీసుకున్నట్టయితే పిఠాపురంలో మంచి భారీ మెజారిటీతో ఆయన గెలిచారు. అవును, మీరు 6,000 పైచీలకుతో ఓడిపోతారని చెప్పేసి ఎక్కడ ఈ అంచనాలు దాన్ని అసలు నేను మనస్ఫూర్తిగా చెప్పిందా లేకపోతే ఏంటి అది? నేను మనస్ఫూర్తిగా చెప్పండి, నేను మళ్ళీ వాటికి కూడా దాన్ని కన్ఫైన్ అయ్యాను. సంక్షేమ ఫలాలు అందుకున్న నా అనాలిసిస్ తోనే చెప్పాను. మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, ఇవాళ మీకు దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ అందరూ ఇవాళ బయటికి వెళ్ళగానే అంజీ గారి గురించి ఏమంటారు? వీరుడు సూర్యుడు అంటారు. రేపు పొద్దున ఇంకొక పార్లర్గా ఒక ఛానల్ వచ్చి ఇక్కడికన్నా 10,000 జీతాలు వచ్చినప్పుడు ఆడికి వెళ్ళి మీరు మైక్ పెట్టండి ఏమంటారు? దిల్ డెఫినెట్లీ సే సంథింగ్ అబౌట్ ఇట్. కృతజ్ఞత ఉంటుంది కదండి. ఈ పాయింట్ కరెక్ట్. కృతజ్ఞత ఉంటుందన్నది నా అజంప్షన్, కృతజ్ఞత లేదన్నది వాళ్ళ కంక్లూజన్. ఇప్పుడు మీరు జస్ట్ లైక్ ఇప్పుడు పబ్లిక్ నే మళ్ళీ మనం తిడుతున్నట్టుగా ఉంది. ఆబ్వియస్ గా ఇందులో ప్రజాస్వామ్యంలో విలన్లు హీరోలు ప్రజలేనండి, ఇందులో ఏం లేదు. ఇప్పుడు ఓటమి ఇప్పుడు ఎట్లా ఉందంటే సార్, ఫస్ట్ నుంచి కూడా ఓడిపోయిన తర్వాత నుంచి అసలు ప్రజలు తప్పు చేశారు అన్నట్టుగా ఉంది. మేము ఇన్ని పథకాలు ఇచ్చాం, ప్రజలే తప్పు చేశారని ఇప్పుడు మీరు చెప్తుంది కూడా అదే వెర్షన్. నేను అంటుంది అదే సార్. ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు వేలంపాట ఉంటుంది సార్. చిట్టి మన ఇద్దరు వేసాం సార్, మార్గదర్శనం వేసాం మళ్ళీ అనమాట. మన ఇద్దరు వెళ్ళాం, మీకు 50,000 కావాలి, నాకు 50,000 కావాలి. మీరేం చేస్తారు? ఫస్ట్ పాట 5,000 అంటారు, 45,000 మీకు ఇస్తుంటే నాకు నేను ఇంకో 3,000 తక్కువే, నాకు 42,000 చాలని అనుకో, మీరు ఊరుకుంటారా? ఇంకో 3,000 పెంచుకుంటే అలా లాస్ట్కి మన ఇద్దరు ఒకరికి వస్తుంది కదా. అలా టెన్షన్. నేను అందుకే ఉపోద్ఘాతానికి కన్ఫైన్ అయి ఉంటాను. నేను 4,000 6,000 వికలాంగులకి పెపేగా ఉంది, ఇక్కడ అదే 3,000. మీకు అర్థమవుతుందా? ఈ లాజిక్ ఎప్పుడైతే ఉంటుందో సార్, ప్రజలు ఫ్రీ బీస్కి ఈల్డ్ అవుతూనే ఉంటారు. ఫ్రీ బీస్ అన్నప్పుడు ఆ ఓటు షేర్ అసలు ఇటు కన్వర్ట్ కాలేదు కదండి. కాలేదని మీరు అంటున్నారు. నేను ఇది కాలేకుండా 1,64,00,000 ఎలా స్టాండర్డ్ గా ఉంటారు వాళ్ళకి? ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు విశ్లేషణలు కూడా మీరు చూస్తే 40% కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఓట్లు నల్లిఫై చేసుకుని సున్నాలో వేసాను. నా విశ్లేషణ అనేది చూడండి, ఎయిర్ వాళ్ళని చెప్పుకునే వేసాను నేను. ఓకే, ఈవెన్ బ్రాహ్మణ, రెడ్డి, క్షత్రియ ఈ సామాజిక వర్గాలు కూడా నేను అసలు కన్సిడరేషన్స్ ఇవ్వలేదు. వాళ్ళు గ్యారంటీగా ఎయిర్ అన్న దాంట్లోనే నేను కన్ఫైన్ అయి ఉన్నాను. కానీ ఇంత యాడ్ అవుతుంది అన్న దగ్గర ఏమవుతుందంటే క్షేత్రస్థాయిలో వాళ్ళు శాసించే స్థాయిలో ఉంటారు. ఇది మనం గ్రహించలేకపోయాను నేను నిజంగా. ఎందుకంటే మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఇవాళ సమసమానతల్ని రూపుమాపిది, అంటే అసమానతలను రూపుమాపి సమసమానతల్ని నెలకొల్పే దగ్గర ఒక దగ్గర కన్సాలిడేట్ అవుతారేమో అనుకున్నాను. ఎందుకంటే 100 మందికి బీసీలకి ఎస్సీలకి ఆయన టికెట్లు ఇచ్చారు అవుట్ ఆఫ్ 175 + 25లో. సో అప్పుడు ఏమనుకుంటానంటే సామాజిక వర్గాల పరంగా ఎస్ వాళ్ళని ఎంత కాదన్నా పర్సంటేజ్లు ఎక్కువ కదా సార్. కానీ ఇంకా మనం అణగారిన వ్యవస్థలోనూ ఓ పెద్ద మనిషి చెప్తేనే ఇంకా చచ్చినట్టు ఉంటాం అన్నది ప్రూవ్ అయింది సరే. మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ఆయన ఏం చేసుకున్నాడండి మీరు గమనిస్తే 2 విషయాలు మీరు గమనించండి. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఈసారి నన్ను చూసి ఓట్లేయండి అన్నాడు, 23 ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి నా పరిపాలన నచ్చితే నన్ను చూసి ఓటేయండి అన్నాడు, 11 ఇచ్చారు. వీళ్ళిద్దరూ ఏం అతీతం కాదు, మీరు గమనించుకోండి కావాలంటే. ఓకే, కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు, ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ, ఒక 5 సంవత్సరాలు అతను ఏం చేశాడు, కంపారిజన్స్ వచ్చాయి. వీడి నోరు ఎలా ఉంది, వీడికి వ్యవహార శైలి ఎలా ఉంది, గతంలో మనకి ఏం చేశాడు చేయకపోయినా. ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా ముఖ్యమైనటువంటి నాయకులు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి అన్ని సర్వేలు ఒక పక్కన చెప్తూ ఉన్నాయి, ఏది నేషనల్ సర్వేల దగ్గర నుంచి. కానీ అప్పటికి కూడా మీ అంచనాలు ఎక్కడ తారుమారు కాలేదు. ఎందుకు కాలేదు సార్? ఇప్పుడు నేను 80 మన విశ్లేషణ చూడండి, 80 మందిని జగన్మోహన్ రెడ్డి మారుస్తారు అన్నారు మీరు. చెప్పాను కదా, చెప్పారు. కానీ పిల్లి పిల్లలు మార్చినట్టు ఇటు తీసుకెళ్ళి అటు పెట్టి అటు తీసి ఇటు పెట్టి అదే పిల్లి పిల్లల్ని పట్టుకుని తిరిగి ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు అంటే మనవాడు చేయాలా? తెలంగాణ అదే బూతు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎలా తగలడింది అంటేనండి, మన కర్మ ఎలా తగలడిందో చిన్న విషయాలు చెప్తాను మీకు. రాజశేఖర రెడ్డి గారు 2 గవర్నమెంట్లు, దాని ముందు చంద్రబాబు గారి గవర్నమెంట్, తర్వాత రాష్ట్రం విడిపోయింది, చంద్రబాబు గారి గవర్నమెంట్, ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్, మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్. మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు చూడండి, వాళ్ళే ఇటు అటు దేవుళ్ళు ఆడుకుని ఇటు అటు తిరుగుతారు, ఈ పార్టీ కాదనో ఆ పార్టీ కాదు. కానీ వాడు నియోజకవర్గం మారిందా మీరు గమనించారా?
ఈ నియోజకవర్గానికి వీడి వల్ల ఉపయోగం, ఈ ఊరికేటర్ ఉపయోగం అన్న కాన్సెప్ట్కి ప్రజలు వచ్చారు. అగ్రిగేట్ 3-4 సార్లు గెలిచి గుదిబండలో తగలన్న వాళ్ళే ఉన్నారు. మీరు 2 రాష్ట్రాల్లో ఎడదీసుకొని చూసుకుంటే ఇక్కడ 119 స్థానాల్లోనూ అక్కడ 175 చూడండి, ఇక్కడ 17 స్థానాలు చూడండి, అక్కడేమో 25 చూడండి. కానీ అలా అనుకుంటే టీడీపీ ఇచ్చినవి కూడా కూటమి వచ్చిన తర్వాత అసలు సీట్ల పంపిణీలో ఒక నియోజకవర్గంలో ఇంకొక నియోజకవర్గంలో అట్లా ఉన్నారు. అట్లా చూసుకుంటే ఆ బేస్ వేసుకుంటే మీరు చెప్పిన బేస్ ప్రకారం ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఎవరంటే అనగానే ఆయన పేరు రామకృష్ణారెడ్డి గారు, రఘురామరాజు గారు ఆయన మార్చి ఉండి రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు అక్కడ ఉన్నాడు సార్. అలా ఆయనకి బీజేపీలో జాయిన్ చేసి మరి ఇచ్చారు కదా టికెట్, ఆయన గెలిచాడు కూడా సార్. లేదు, తెలుగుదేశం రఘురామకృష్ణరాజు గురించి చెప్తున్నారు, నేను ఇంకో ఆయన తెలుగుదేశం ఆయన గురించి చెప్తాను, అరిమిల్ రామకృష్ణారెడ్డి గారు. సో ఇక్కడ ఏమవుతున్నాయంటే సార్, మీకు నడవడిక నియోజకవర్గంలో కొంతమందికి ఇది ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజా నాయుడు ఉంది, పర్యాటక శాఖ మంత్రి, ఈ ఆదిమూలపు సురేష్ ఉన్నాడు, మేరుగు నాగేశ్వర. వీళ్ళ సంగతి వాళ్ళ పార్టీ వాళ్ళు మనందరికన్నా వాళ్ళకే ఎక్కువ తెలుసు. కానీ మేరుగు నాగార్జున తీసుకెళ్ళి సంతనోతలపాడు, ఈయన తీసుకెళ్ళి కొండేపి, ఈ రోజాని తీసుకెళ్ళి అక్కడ రోజా గారి ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఆ పార్టీకి ఇందాక అడిగిన 2-3 పాటు ఇది కూడా యాడ్ చేయండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని అన్న ఒక కాన్సెప్ట్ చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక ఆట వస్తువు ఇచ్చినట్టు ఆయన తీసుకొచ్చి పెట్టారండి మధ్యలో. 40-42 సంవత్సరాలు లెగసీ ఉన్న తెలుగుదేశం పార్టీ మనకి ఎప్పటికైనా థ్రెట్ అన్నదానికన్నా ఈసారి 23 అయిపోయింది కాబట్టి వీళ్ళు ఆత్మాభిమానం దెబ్బతినింది, వీళ్ళు ఇంట్లోనే కూర్చుంటారు అన్నదానికి కన్ఫైన్ అయిపోయారు. వీళ్ళు పాయింట్ 1 కన్ఫైన్ అయిపోయారు. అయిపోయి పవన్ కళ్యాణ్ గారికి లేని వ్యక్తికి ఉనికిని కల్పిస్తూ ఈయన చుట్టూ రాజకీయం నటించారు 5 ఏళ్ల పాటు. దీంట్లో ఏమైంది, అసలే ఏమీ తెలియకుండా కొత్తగా మంత్రి అయిన ఈవిడ పర్యాటక శాఖలో ఏం చేస్తుందో చెప్పడం మానేసి, అంటే ఉదాహరణకి రుచికొండ గుండు కొట్టారు, చచ్చారు, బతికారు అని చెప్తున్నప్పుడు ఏం ఒలిపోయి కాలం డైరెక్ట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అది పర్యాటక శాఖకు సంబంధించిన భవనం, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 500 కోట్లు అలకేట్ చేసి ఇది కడతనం. ఇది ఎందుకంటే ఒక గవర్నర్ సర్క్యూట్ హౌస్ ఎప్పుడు నేను చదువుకుంటున్నప్పుడే ఉందంటే, నేను ఇప్పటికీ నాకు 55 ఏళ్ళు ఉన్నాయి అంటే సర్క్యూట్ హౌస్ అవి పాత పడినట్టే కదా. రామారావు రాయన్లో కట్టిన కాటేజీలన్నీ తగలబడిపోయి అటవైన పనులకి ఉన్నాయి, దాన్ని రిస్ట్రక్ట్ చేయడానికి ఒక వ్యవస్థ అలాంటివి ఏమైనా చెప్పాలి కదా సార్ ప్రజలకి. అవి చెప్పకుండా జబర్దస్త్ పాటలు, డ్యాన్సులు, ఈ చెత్తాచెదారాలన్నీ ఎవరికి కావాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అంత శ్రద్ధ, ఇప్పుడు దానికి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి నీటిపారుదల శాఖకు సంబంధించిన విషయాల్లో పోలవరం కేంద్ర ప్రాజెక్టు డబ్బులు ఇవ్వట్లేదు, ఇలాంటివన్నీ చెప్పుకుని ప్రజలకు కన్విన్స్ చేయాలి 5 ఏళ్ల పాటు. అయితే డయాఫ్రమ్ వల్ల ఎందుకు దెబ్బతినిందో క్షేత్రస్థాయిలో రిపోర్ట్ చూసుకుంటూ మీడియా కవరేజ్ చేస్తూ ఇలా జరిగింది కాబట్టి ఇలా చేస్తున్నాం అని చెప్పుకోవాలి. దీనికన్నా రాష్ట్ర ప్రయోజనాలకి కాపాడుకోవడానికి ప్రకాశం జిల్లా, నెల్లూరు ఇవన్నీ తీవ్ర ప్రభావాలు ఎదుర్కొన్నందుకు వెలుగొండ ప్రాజెక్ట్ సక్సెస్ స్టోరీ చెప్పాలి. ఇవన్నీ వదిలేసి ఎంతసేపు పవన్ కళ్యాణ్ది ఆయన పర్సనల్ మ్యాటర్లు డిస్కషన్లు ఉంటే ఎవరికి కావాలి సార్ అది. ఇప్పుడు పర్సనల్ ఇష్యూస్ ఎన్నాళ్ళు ప్రజలు ఎంటర్టైన్ చేస్తారు తెలుసా సార్. ఆ జబర్దస్త్ సీరియల్ వచ్చిన గంట సేపు, లేదా టీవీలో ఇది టైం ఉన్నప్పుడు టీవీ పెట్టుకుని ఆన్ చేసి చూసినంతసేపు తప్ప 5 సంవత్సరాలుగా అది ఎలక్షన్కి లీడ్ అవుతుందంటే ఇంపాసిబుల్ టు నెక్స్ట్. అది సోషల్ మీడియాలో వ్యూస్ వస్తున్నాయి, అదే చెప్తున్నాను. ఇప్పుడు నన్ను పిలిచి నాతో పబ్లిక్ ఇష్యూస్ మీద డేవియేట్ అవుతున్నాయి, ఫైనాన్స్ ఏంటి ఇవ్వ మాట్లాడేది మరి. సరే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా సార్ అంటే, అరే బాబు నేను పర్సనల్ మాట్లాడిపోయి నన్ను అందరితో పాటు కట్టేశారు. నేను ఈరోజు దాకా పర్సనల్ విషయాలు ఎప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడలేదు, ఇప్పటికి కూడా కట్టుబడి ఉంటాను. దట్స్ నాట్ మై బిజినెస్. కానీ ఇవి ఎప్పుడైతే చర్చనీయాంశాలలోకి తీసుకెళ్దాం అన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజలకి ఒకరి దగ్గర ఇసుకొస్తుంది. అది అనదర్ కారణం. అప్పుడు ఏమవుతుందంటే కంపారిటివ్ పాలిటిక్స్లో వీళ్ళు వచ్చి ఎంతసేపు టైం వేస్ట్ కార్యక్రమాలు తప్ప ఇంకోటి ఉండట్లే. ఒక అసెంబ్లీ సెక్షన్స్లో ఒకళ్ళేమో బట్రాయిల్లో వాళ్ళు పొగుడుకుంటో, లేదంటే ఇది జరిగినవి ఇవి ఈ నియోజకవర్గ సమస్యలు ఎవరికి లేనట్టు ఏదేదో మాడుకుంటూ తిరుగుతుంటే ఎవరుకుంటారు సార్. మరి అప్పుడు నాయకుడు ఖండించాలి కదండి. ఇప్పుడు నాయకుడు ఖండిస్తాడంటే వంశీ ఉన్నాడు, వచ్చి ఏదో మాట్లాడాడు వెనకాల కూర్చుని, విన్నాడో మాట్లాడాడు ఏదన్నప్పుడు యూరోపై నువ్వు నాణ్యత మీదకి వచ్చినావు, నేను కాకుండా వచ్చినావు నా పార్టీలోకి, నా పార్టీ విధానాలు కాదు, గమ్మునుండలేవు గసురు గసరాలు కదా. అది ఎక్కడికి లీడ్ అయింది, ఆయన 7 దాకా లీడ్ అయింది. ఆయన 7 తర్వాత ఊరుకున్నాడు, ఏవో ఇంకా అలా దాన్ని సోషల్ మీడియా కొన్నాళ్ళ పాటు గేమింగ్. తర్వాత ఆయనకి ఏమైనా తక్కువైందా, వంశీకి కూడా తోలు తీసి డోలు వాయించారు మీడియా త్రూగా. ఇవన్నీ ఎందుకు? ఆ బయలు ముజమార్ కార్యక్రమం, కొడాలని భాష సరిగ్గా లేదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆగాలి ఆగకూడదు అని మంత్రివర్గంలో తప్పించాడు ఆయన, చెప్పాలంటే పనిష్మెంటే అది. కానీ అవుట్కమ్ ఇప్పుడు చేతికి వెళ్ళిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏంటి? ఇప్పుడు యూ షుడ్ ఓన్ అ పర్సన్ అన్న దగ్గర, ఇప్పుడు నేను ఇంట్లో పక్కింటి మామిడికాయ కోసి నేను ఇంట్లోకి వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు సూపర్ బ్రహ్మాండమైన పని చేసేవారు నన్ను మెచ్చుకున్నారు అనుకోండి, నాకు రోజు దొంగతనాలు అలవాటు అవుతుంది. కానీ ఆ రోజు పీకితే తమాషాలుగా ఉందా వాళ్ళు అడిగేవా నువ్వు అని మన గదమైస్తే ఇంకోసారి తప్పు మన పునరావృతం అవుతుంది కదా. అదే జరిగింది.
షర్మిల గారి పాత్ర అండి ఎంత ప్రభావితం చేసి ఉంటుంది? సరే ఇప్పుడు నేను మా ఇంట్లో మా చెల్లి కూడా కొట్టుకు వస్తూ ఉంటాం ఎగ్జాంపుల్. అది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభావితం చేసిందంటే అది మన కర్మ అనుకోవాలి. అస్సలు లేదండి, ఎందుకంటే ఆ టైంలో ఇప్పుడు అలా కాదు. కడపలో మొత్తం ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా లేదంటే అంతకన్నా మొరకత్వం ఇంకోటి ఉండదు. ఓకే, నేనే నా విశ్లేషణలో చాలాసార్లు చెప్పాను సార్. ఒక ముస్లిం సామాజిక వర్గం దేశవ్యాప్తంగా ఒక జాతీయ సంస్థలు వాళ్ళకి పిలుపునిచ్చాయి, ఎగెనిస్ట్ బీజేపీకి ఓటు కాస్ట్ చేయండి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కాంగ్రెస్కి కన్సల్టేట్ చేయండి అని. రెండోది, షర్మిల గారు 1,00,000 ఓట్లు డ్యామేజ్ చేస్తుందని నా విశ్లేషణలో ఉన్నాయి చూడండి. క్లియర్ దట్ హాస్ షీ హాస్ డన్ ఇట్. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, కడప ప్రజలు రాజశేఖర రెడ్డి గారి వారసులకి నెత్తిమీ పెట్టుకుంటారన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారినే పెట్టుకోగలరు. పులివెందులు ఆవిడ మాత్రం పెట్టుకోలే. అవినాష్ రెడ్డి కన్నా ఆబ్లిగేషన్ ఆవిడకే ఎక్కువ కదా రాజశేఖర రెడ్డి గారి వారసురాల కాన్సెప్ట్ అనుకుంటే. మరి ఎందుకు అది అక్కడ అట్రిబ్యూట్ కాలేదు? రాజకీయాలు వేరండి. వ్యక్తిగతంగా ఏంటంటే కుటుంబం అన్నది ఇలా ఉంటుంది ఎవరికైనా సరే. అది ఇలా గుప్పిడిపోయాం అనుకోండి, అది దానికి లాట్ ఆఫ్ రిప్రికేషన్స్ ఉంటాయి. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా చాలామంది పిచ్చి పిచ్చిగా మాడారు. అది ఆయనకి మరి ప్లస్ అయిందా మైనస్ అయిందా చెప్పండి. వ్యక్తిగత అంశాలు ప్రజలు పరిగణలోకి తీసుకునే విధానం వేరు. అక్కడ పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి కానీ ఏమైనా డ్యామేజ్ జరిగిందా? ఎక్కువగా టర్నింగ్ పాయింట్ అంటే ఇది అరెస్ట్ అయిన తర్వాతదే కదా. అది అసలు కానీ కాదా? కాదు, ఎందుకంటే అక్కడే అసలు రాజకీయం మొదలైందే. అంటే రాజకీయం మొదలైంది. ఇది రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేసుకోలేదు. అక్కడ రాజకీయం చేయడానికి చంద్రబాబు గారు అడ్వాంటేజ్ చేసుకున్నారు. అక్కడ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మెలడోన్ అయ్యాడు, అది పునాదులు పడ్డాయి సార్ అప్పుడే. ఎగ్జాక్ట్లీ అదే నేను అనేది. అది మీకు ఎప్పుడే సార్ అవన్నీ మిస్కాలిక్యులేషన్స్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇప్పుడు ఒక దగ్గర ఏది కాదన్నా థియేటర్లు ఎంత శత్రువులు ఉదయం ఎందుకు ఏకం అవుతున్నారు? ప్రైమ్ అఫేర్స్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు 2019లో విభేదించుకున్న విధానం తెలుసు. అలాగే 2019లో బీజేపీ తెలుగుదేశం విభేదించుకున్న విధానం అందరికీ తెలుసు. ఇవి ఎలా అవుతున్నాయి అన్నప్పుడు దట్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్. మనం పాట రాయించుకున్నంత మాత్రం కదా జనరల్గా జత కట్టడం వాళ్ళ ఎజెండా ఉన్నది అది కాదని చెప్పడం కాదు కదా. ఎగ్జిక్యూషన్లో గ్రౌండ్ ఏమవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. కాపు కమ్మ టక్ 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 ఇలా క్లస్టర్స్లోకి వెళ్ళిపోయి లింక్ అయిపోయారు, చైన్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ లింక్ సిస్టమ్ చైన్ ఎస్టాబ్లిష్ చేయగలిగారు, అది సక్సెస్ స్టోరీ. ఓకే, లింక్ బ్రేక్ చేయడానికి నీ దగ్గర ఆయుధం లేదు, కానీ లింక్ని ఎస్టాబ్లిష్ చేయడానికి నీ దగ్గరే నువ్వే రీజన్స్ అయ్యావు తెలుసో తెలియకుండాను. పవన్ కళ్యాణ్ భయంకరంగా క్రిటిసైజ్ చేశారు. ఆ క్రిటిసిజం ఎక్కడికి లీడ్ అయిందంటే ఆయన మాట్లాడుతున్న మాటల్లో మీరు ఎంతమంది వస్తారో నాకు ఓటేయరని ఆయనే చెప్తున్నాడు. 2 క్లూస్ ఉన్నాయి మీరు చూడండి. కుమారస్వామిలా నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు, అది కూడా ఎవడు రీడ్ చేయలేదు. మీరు గమనించారా? ఓకే, ఆయన ఒక మీటింగ్లో నాకు కుమారస్వామిలా కనీస అవకాశం ఉన్న రాజకీయం చేస్తా, మీరు ఏది ఇచ్చారు నాకు అన్నారు. అంటే ఈ హెస్ కన్ఫైన్డ్ టు ద లిమిటేషన్స్. అంటే నాకు తక్కువ సీట్లు ఉన్న రాజకీయం వేరు, నా బేగాలకు పోయి నేను 175 నియోజకవర్గాలు నేను గెలిచేస్తాన్న భ్రమలు వేరు. అది వాస్తవానికి ఆయన వచ్చాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఉన్నాయి 35 ఇస్తా 21 ఇస్తాను అన్నా కన్ఫైన్ అవ్వగలిగాడు పవన్ కళ్యాణ్. అది గమనించగలగాలి. ఇదేంటిది ఏం చెప్పినా ఎలా ఈల్డ్ అవుతున్నాడు ఇతను అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ బిహైండ్ ద స్టోరీ. అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటనేది ప్లగ్లో వేలు పెట్టగలగాలి. ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెటర్లు అందరూ ఓదగొట్టి రిపోర్ట్లు ఇచ్చారు. హైవే భ్రమల్లో ఉంటాయి, గతంలో రగడపట్టాడు ఇచ్చిన రిపోర్ట్లలాగే ఉంటాయి. అదే అసలు అవి ఎప్పుడైతే మీరు నమ్ముతారో సెల్ఫ్ గోల్ లేదు. అసలు ఈ 175 కాన్సెప్ట్ ఎవ్వరు మార్చలేకపోయారండి. ఇప్పుడు ఒక సిస్టమ్ మనకి అడాప్టబిలిటీ ఎలా ఉంటుందంటే సార్, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది ఇంట్లో, మనం ఏం చెప్తాం పిల్లలకి కానీ మీరు కానీ నాకు కానీ, అరే ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు కాలేజ్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ ట్రై చేయొచ్చు కదరా, నువ్వేమి కాకుండా తెలివైనడు అని బూస్టప్ ఇస్తారు కదా. ఆ బూస్టప్కి నిజం అనుకుంటే మనం ఎంత చెట్టుకి అంత గాలిలాగా ఎంత ఎగరగలమో చూసుకోగలగాలి. 175కి ఎదగాలంటే ఏం చేయాలన్నది గ్రౌండ్ వర్క్ చేయగలగాలి. 80 మందిని తీస్తే గెలుస్తాం అన్నది ఫస్ట్ ప్రైమ లాజిక్. దానికి ఒప్పుకున్నాడు ఆయన. కానీ 80 మందిని ఇటే బొంగరాలు చెప్తానంటే అది ఇటుపక్క అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, నీ దగ్గర పనికిరాదు నా దగ్గర పనికి వస్తుంది అని. ఇప్పుడు అది లావకృష్ణదేవరాయలకి ఎవరైనా మాట్లాడచ్చు, నన్ను అడగచ్చు. లావకృష్ణదేవరాయల దగ్గర అక్కడ క్యాస్ట్ కన్సల్టేట్ అవుతుంది. ఎందుకు అక్కడ బలమైన యాదవ సామాజిక వర్గం ఉందిగా, ఏమైంది అలా అనుకుంటే అక్కడ మళ్ళీ అప్పర్ క్యాస్ట్. అది కాదు సార్. సార్ మీకు ఇక్కడ ఈ ఎలక్షన్ మీరు అది కాదని కాదు సార్. అలా అనుకుంటే అరవింద్ బాబు గారు గెలవలేదా? ఎవరు అరవింద్ బాబు? నర్సరావుపేట గెలుస్తారు. ఇప్పుడు అరవింద్ బాబు గెలిచిన దానికి మీరు లావకృష్ణదేవరాయలు గారికి చెప్పిన దానికి చాలా తేడా ఉంది. ఓకే ఓకే, లావకృష్ణదేవరాయలు అన్నది సామాజిక వర్గ పరంగా అక్కడ డిజోన్డ్ క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటున్న దగ్గర ఇవాళ మీకు ఎలక్షన్ అంతా కాపు కమ్మ సామాజిక వర్గం 1+1 ఉంది.
అలాగే పెమ్మసాని గారికి నా 1,65,000 పైచీలకు కాపు సామాజిక వర్గం ఇగ్నోర్ చేస్తే చాలా డేంజర్ అని చేసినప్పుడు అవేవి క్యాలిక్యులేషన్స్ లేకుండా నేను చేస్తున్నాను అనుకుంటారా, మీ అండ్ మై పార్టీ నోస్ హౌ టు డీల్ ఇట్ అని చెప్పి ఆయన ముందుకెళ్ళాడు. ఉన్నాయి సార్, ప్రతి దగ్గర స్టాంజెస్ ఉన్నాయి. వన్ షుడ్ క్లారిఫై అండ్ వెరిఫై. మీకు ఈ ఎలక్షన్ మీకు మళ్ళీ చెప్తున్న దగ్గర కింద లెవెల్లో ఎవడెవడో ఓవర్ యాక్షన్లు చేసినా అది యాడ్ అవ్వలేదు. లాస్ట్ వచ్చి దగ్గర ఇలా పిడికిలు బిగించగలిగారు. ఆ పిడికిలు బిగించిన దగ్గర తెలియకుండానే చాలామంది పిప్పి అయిపోయారు. పిప్పిని తీసి పక్కన పడేసి ఒరిజినల్ క్రిస్ప్తో ముందుకెళ్ళారు. అమ్మో ముద్రగడగర వల్ల ప్రమాదం, మనకి సామాజిక వర్గం అంతా కింద మీద అయిపోతుంది, కొంతమంది అటు వెళ్ళిపోతారు అన్న దగ్గర ఇలా పిప్పిని పిండి తీయగలిగిందండి. దే హ్యావ్ నాట్ బోదర్డ్. డిస్టర్బ్డ్ ఓటు బ్యాంక్ ఎంత నాకు అవసరం లేదు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, నేను 35 మార్కులు తెచ్చుకుని ఇవాళ ఎగ్జామ్ బయటపడాలి తప్ప నాకు మిగిలిన 65 మార్కులు 75 మార్కులు నేను తెచ్చుకోలేనని భయపడలే. 30తో నేను బయటపడడానికి ఏం చేయాలని దాని మీద రంగంలో దిగారు. ఇక్కడ వీళ్ళకి 175కి 175 ఏం చేసుకుంటారు, ఈ 2 ఫ్రిక్షన్ వచ్చింది. ఇదేం చెప్పినా 175. ఇది నేను 30తో బయటపడే కార్యక్రమం ఏంటని అనుకున్నాడు. అది గ్రౌండ్ స్టడీ అయింది. ఇప్పుడు పెద్ద మనిషిని అన్న నేను నమ్ముకున్నాను అన్నప్పుడు వాడి దండానికి వాడు ప్రసన్నం అయ్యాడు. వాడు 10 మందిని చెడగొట్టి తీసుకురాగలిగాడు. అదే పెద్ద మనిషి రోల్ ఊర్లలో. అది నమ్ముకున్నాడు వీడి ప్రయత్నం 35 మందిని. అంటే ఇక్కడ ఈ 35 మంది ఏం చేశాడు, ఈ 35 మార్కులు తెచ్చుకున్నాడు వాడు ఫస్ట్ మార్కులు తీసుకొచ్చి డాడీ చేసాడు. ఇప్పుడు ఇంకో రకంగా చూసుకున్నట్టయితే ఈ 175 కాన్సెప్ట్లో 175కి 175 కొట్టి తీరుతున్నాం అన్నప్పుడు క్యాడర్ అంతా రిలాక్స్ అయ్యి ఉండొచ్చా, ఇటు పక్కన యాక్టివ్ అయ్యి ఉండొచ్చా, అది కూడా రివర్స్ అయ్యి ఉండొచ్చా? క్యాడర్ ఎవరు రిలాక్స్ అవ్వలేదు సార్, క్యాడర్ ఎవరు రిలాక్స్ అవ్వలేదు. రిలాక్స్ కూడా అవ్వడానికి ఛాన్స్ లేదు అతని దగ్గర. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టిమేషన్స్ మెజారిటీ ఈ ఎలక్షన్ మీరు జనరలైజ్ చేద్దాం ఒకసారి. మీరు ఒకటి, ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక నాయకులు ఎవరు అక్కర్లేకుండా ఒక వాలంటీర్ వ్యవస్థతో సచివాలయ వ్యవస్థతోగా ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానించి ముందుకెళ్ళిపోవచ్చు అన్నది కార్పొరేట్ స్టైల్ అడాప్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. మీకు మళ్ళీ చెప్తున్నా. రెండోది, నాయకుల అవసరం లేని రాజకీయం. ప్రజాస్వామ్యంలో 75 ఏళ్ళు బట్టి అలవాటు పడిన రాజకీయాన్ని ఆ మొనాటమీని బ్రేక్ చేద్దామని ట్రై చేశాడు. అక్కడ ఏమైందంటే ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్కి వచ్చినకల్లా ఏమైందంటే పీక మూలిగిపోయే టైంలో నాయకుడే కావాలన్నాడు. నాయకుడికి ఏమైందంటే అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి చెయ్యి అందుకోలేని వాడు చెయ్యి అందిద్దామన్నా జగన్మోహన్ రెడ్డి చెయ్యి ఎక్కడుందని ఎత్తుక్కునే కార్యక్రమంలో టైం వేస్ట్ అయింది. పైపచ్చు నాయకుడికి కూడా వాలంటీర్తోనూ ఈ ఐపాక్ పనికిమాలిన నేతలతోనే అలైన్ చేసాడు అతను. మీకు అర్థమవుతుంది. నాయకుడు ఒరిజినల్గా ఏముంది అన్న దగ్గర ఈ ఐపాక్ కూడా 200% డామినేషన్. నీకేం తెలియదు పక్క వెళ్ళాడుకో నేను వాడి ఓతపదాం వీళ్ళని ఎత్తిమే పెట్టాడు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో డబ్బులు పంచే దగ్గర ఏం జరుగుతుందో ఏమవుతుందో ఇలాంటి వాటి మీద ఎక్కడ వీళ్ళకి పట్టులే అవగాహన లేదు. ఆడేదో రూట్ మ్యాప్ ఇచ్చాడు, దానికి తగ్గట్టు వీళ్ళు చేసే కార్యక్రమంలో ఆ టైప్ ఆఫ్ ఎలక్షన్స్కి ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటారు దాన్ని. ఇది అలవాటు పడిన వాళ్ళు వెసెస్ కొత్తోడు చీడేందుకు నాకు ఇస్తున్నాడు అన్న దగ్గర ప్రశ్న వస్తున్నాయి. ఇంట్రాక్షన్ ఇది. మానవ సంబంధాలకు ఎక్కువగా విలువలు ఇస్తారు కదా ఎలక్షన్స్లో అన్న తమ్ముడు అని. మీకు ఈ కేస్ స్టడీకి ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాకు ఛాలెంజ్ చేస్తే నా దగ్గర ఆన్సర్ కూడా ఉంది. అవునా? ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్ని ఎత్తేసి చంద్రశేఖర్కి ఇచ్చారు. చంద్రశేఖర్ 3-4 నెలలు బట్టి ఇంటరాక్షన్ ఎలా ఉందో చూసుకోమనండి. క్షేత్రస్థాయిలో ద డ్యామేజ్ని బ్రహ్మాండంగా కొత్త క్యాండిడేట్ రూపంలో అడ్రస్ చేయగలిగింది. అప్పుడు ఏమైందంటే మానవ సంబంధాలు సత్సంబంధాలు నెలకొల్పబడ్డాయి. ఒరిజినల్గా పార్టీకి ఉన్న ఒరిజినల్ వైబ్రేషన్స్ కొంచెం ఎన్హాన్స్ అయ్యాయి. ఆ ఎన్హాన్స్తో అతను బయటపడడానికి ఉపయోగపడ్డాయి. అక్కడ 35 మార్కులు ట్రై చేసిన ఉదంతం. కానీ ఇంకో ఓట్ బ్యాంక్ మీరు చెప్పిన దాంట్లో ఈ ఎవరైతే జగనన్న కాలనీస్కి సంబంధించిన ఇంకొక కొత్త ఓట్ బ్యాంక్ కూడా క్రియేట్ అవుతుంది, అది అడ్రస్ చేయట్లేదు ఎవరు అని చెప్పేసి మీరు చెప్పిన సందర్భం కూడా ఉంది. అవును. మరి అది ఎక్కడికి పోయింది? సరే మీకు ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు మీకు కన్సాలిడేట్ అవ్వాల్సిన ఓటు బ్యాంకుల ప్రకారం అంటే సంక్షేమం అందుకున్న వాళ్ళు మీరు అన్నట్టు నా దగ్గర లెక్కలు ఉన్నాయి. 17,50,000 ఎకరాలు అంటే చుక్కల భూములు ఆవు భూములు ఇవన్నీ ఉంటాయి చూడండి. అవన్నీ రైతులకి 100% ఇచ్చిన డేటా స్టాటిస్టిక్స్ కూడా నేను ప్రూవ్ చేస్తాను. 31,40,000 మందికి సెంటున్నర భూములు ఇచ్చిన డేటా ఉంది, నేను కూడా ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు 13,000 గ్రామాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎగ్జిక్యూట్ అయింది సార్. ఓకే. 7,000 గ్రామాలు ఇంకా ఉన్నాయి. నేను అనగానే సత్యప్రసాద్ గారు కూడా అదే చెప్పారు. దాంట్లో 5% మైన్యూట్స్ ఏవి ఉన్నాయని సత్యప్రసాద్ గారు కూడా చెప్పారు. ఓకే. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ 13,000 గ్రామాల కన్నా 7,000 గ్రామాల కన్నా 13,000 గ్రామాలు ఎక్కువ కదా. ఓవరాల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కంప్లీట్ అయినట్టే. అంతే కదా. పైలట్ ప్రాజెక్ట్ ఇది 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఎగ్జిక్యూట్ చేసింది. సో ఈ 13,000 గ్రామాల ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే బొమ్మ జగన్మోహన్ రెడ్డిది, రాళ్ళ మీద రంగులు వైఎస్ఆర్సీపీ, ఇవే కదా వాళ్ళు అబ్జర్వేషన్స్ అబ్జెక్షన్స్ కూడా. ఓకే. దీనికి తిరిగి వైఎస్ఆర్సీపీ నుంచి ఇచ్చిన ఎక్స్క్యూజ్ ఏంటి,
అది చాలా గొప్పది, కేంద్ర ప్రభుత్వం చేసింది. అప్పుడు బీజేపీ వాడు మాట్లాడాలి కదా. నిన్న నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ మాట్లాడింది 100%. ఎలక్షన్స్ ముందు మాట్లాడితే లీడ్ అయ్యి ఉంది నెలకి. వీళ్ళు బీజేపీ వాడు మాట్లాడట్లేదు ఏంటిదని కూడా ప్రశ్నించుకోకుండా గుడ్డొచ్చేళ్ళు పడినట్టు పోయారు. మీకు గమనిస్తున్నారా? డ్యామేజ్ జరుగుతుందని మనం ప్రభావం వస్తూ ఉంటుంది సార్. మనం చేయి పెట్టి అడ్డు పెడతామని పిచ్చోల్లో వెళ్తే ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఎత్తారు, నేను చేతి ఆపికల్లని వెళ్తే అది నా పిచ్చితనం అంటారు. రైట్. అప్పుడు వీళ్ళెటోళ్ళు ఎవడో లాగాలి, అరే బాబు సస్తావు రాదవా పనికిరారా బయటికి రారా అని. నేను మిమ్మల్ని కూడా తనాయించి ముందుకెళ్తే ఏమవుతుంది, సచ్చి ఊరుకుంటాను నేను. అదే అయింది ఇవాళ. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ 100% ప్రజల్లో చర్చనీయాంశం కానివ్వాలి. పర్పస్, ద మోటో. వీళ్ళు ఇక్కడ ప్యారల్గా అడ్వకేట్లతో కేసులు వేయించారు. దీన్ని మనం తిప్పికొట్టడానికి అరే వాళ్ళు ఎందుకు సివిల్ కేసెస్ సంవత్సరాల తరబడి నడుస్తాయి కాబట్టి ఒక ఇండైరెక్ట్ ఉపాధి కోల్పోతుంది లాయర్ వ్యవస్థ, దానివల్ల వీళ్ళు ఇలా డ్యామేజ్ చేస్తున్నారు. ఒక పబ్లిసిటీ పరంగా లేకపోతే ప్రజలకు తీసుకెళ్లి అవగాహన కార్యక్రమాల సదస్సులతో చెప్పించగలగాలి. చెప్పనప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ 40% ఓటింగ్ ఏదై ఉంటుంది అంటారు? ఇప్పుడు ప్రతి పార్టీకి కరుడుగట్టిన ఒక ఓటు బ్యాంక్ ఫాలోయింగ్ అనేది స్థిరంగా ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే అది 40. తెలుగుదేశం 40% ఎలా ఉంటుంది? 23 స్థానాలు వచ్చాయి తెలుగుదేశం. అప్పుడు వచ్చిన ఓటు బ్యాంక్ ఎంత? తెలుగుదేశంకి వచ్చిన ఓటు బ్యాంక్ ఎంత తెలుసా? ఇదే 39 పాయింట్స్ చిల్లరే. అవును, అప్పుడు కూడా ఓకే, అప్పుడు కూడా తెలుగుదేశం. ఓకే, అంటే ఆ రోజు కూడా వాళ్ళకి ఇవాళ 40% ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నారో తెలుగుదేశం కూడా 40 సంవత్సరాల లెగసీని అలాగే క్లెయిమ్ చేయాలి. అంటే ఇప్పుడు పబ్లిక్ మీరు అన్నదాని ప్రకారం రెండు పార్టీలకి 40-40 ఇచ్చుకుంటే 20% అయిన పబ్లిక్ ఉంది. వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్. నేను విశ్లేషణలో కూడా లక్షలు చెప్పా. 20 మందికి ఎవడేం చేస్తున్నాడో అది అబ్జర్వేషన్లో ఉంటారు. ఇది కాక ఒక 20 మందిలో కూడా 10% ఇటు ఒకటి కానీ బ్యాచ్ ఉంటారు. దగ్గర నుంచి లబ్ధిదారులతో పాటు మిడిల్ క్లాస్కి ప్రతి దానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి సార్. బడ్జెట్లో చిన్న చిన్న ఇస్త్రీ పెట్టి మీద 10 రూపాయలు తగ్గించారట, టీవీ మీద ఫ్రిడ్జ్ మీద తగ్గించారట అని టాగోణితాలు ఎందుకు చెప్తారు అనుకుంటున్నారు? నెక్స్ట్ డే బడ్జెట్లో మిడిల్ క్లాస్ కోసం ఎప్పుడైతే ఉండవో ప్రతిసారి మనం ఈ 20% నెగ్లెక్ట్ చేసుకున్న పార్టీలకి ఎప్పటికీ ఇలాంటి మెట్టి దెబ్బలే పడతాయి. ఇప్పుడు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నట్టు కింద లెక్కే. లబ్ధిదారులు మీరు నేను ఇప్పుడు ఇందిరాగాంధీకి ఎప్పుడు 1 సెంటు భూమి 2 వెదురు భూములు 2 తడకలు ఇచ్చింది రోటీ కపడావర్ మకాన నినాదంతో. ఏదైతే అయితే వాళ్ళకి ఎప్పుడు చూడకుంటే గెలిపోవటం అతీతంగా 35-40% ఓటు ఉంటుంది. నిన్న రాయలసీమ కూడా మీకు చెప్పే చూడండి, పులివెందుల దగ్గర 35% తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఉంది. చూసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా మీరు గెలిపోవడంలో చూస్తున్నారు. స్థిరమైన ఓటు బ్యాంక్ని ఎన్హాన్స్ చేసుకునే దానికి ఏ పార్టీ అయినా బ్రహ్మాండమైన ఎగ్జిక్యూషన్స్ జరుగుతాయో అప్పుడు వాళ్ళకి గెలుపులు శాశ్వతంగా ఆ 20% కూడా అట్రాక్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఇవి జరిగినప్పుడే ప్రాబ్లమ్స్. తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు నిలకడగానే నిశ్చితంగానే ఉంటారు. వాళ్ళు కాదు కదా, మిగిలిన వాళ్ళ సంగతి ఏంటంట? మిగిలిన వాళ్ళని ఎవడైనా ప్రసన్నం చేసుకున్నవాడే శాశ్వతంగా ఉంటారు. ఫ్యూచర్ ఎలా ఉండబోయింది అంటారు వైసీపీ? ఏమండి ఇది తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కన్నా ఆంధ్రప్రదేశ్లో మనం ఎప్పుడైతే తమిళనాడు నుంచి విడగొట్టబడి వచ్చిన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ ఒరిజినల్ తమిళనాడు ఫ్లేవర్ తగిలింది. మీరు గతంలో తమిళనాడులో చెన్నై హార్బర్ ఒకటే గెలిచాడు కరుణానిధి. ఓకే, తర్వాత మొత్తం అంతా ఏడీఎంకే స్వీప్. తదనంతర ఎలక్షన్స్లో కూడా ఆయన ఎలా రీబ్యాంగ్ అయ్యాడో అలాగే ఇవాళ ఎవరికి అతీతం కాదు సార్. ఇవాళ ప్రజలు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నారు. ఈ 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇవాళ తెలుసో తెలియకో ఈ 2 పార్టీలు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. రేపు 3 త్రిముఖ పోరు ఉంటుంది, మీరు చూస్తుండండి. నేను ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నా, త్రిముఖ పోరు ఎందుకు ఉంటుంది? వీళ్ళు ఆల్రెడీ కాంబినేషన్ ఉంది కదా. మీరు ఇవాళ నుంచి 6 months టైం తీసుకోండి. టేక్ మై వర్డ్, ఉవ్వెత్తున లేవబోతున్న కాపు ఉద్యమం ఉభయ గోదావరి జిల్లాల నుంచి. ఎందుకంటే ఆ రాజకీయంగా అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి జరుగుతుందండి. రాజకీయ పరంగా ఎలక్షన్ ముందు కాపు సంబంధించిన ఓటర్స్ని ఖచ్చితంగా తెలుగుదేశంలో కలపకూడదనే ఒక రాజకీయం జరిగింది. ఏదో మొత్తానికి పవన్ గారు తీసుకున్న స్టాండ్ వల్ల అది బెడ్స్ కొట్టింది. ఇప్పుడు మళ్ళీ ఈ కూటమిని ఎలాగోలాగా మళ్ళీ దానికి సంబంధించి విచ్ఛిన్నం చేయాలి. ఇదే రాజకీయాలే కదా ఇప్పుడు. మీరు దేశ జరుగుతుంది రాజకీయ విచ్ఛిన్నం కదా సార్. సింపుల్ లాజిక్ చెప్తా. మనకి ఎవడో వచ్చి మన కొంపమని చక్కర్లే. దేశ రాజకీయాలు ఎలా ఏడిసాయి అంటే ఇవాళ ఎన్డీఏ బిక్కుబిక్కులు ఆడుకున్న గవర్నమెంట్. పేరుకి 240 గెలిచారు వాళ్ళు. యువతలో ఒక క్లస్టర్ మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇంకో క్లస్టర్ ఏమో నితీష్ కుమార్ ఇచ్చారు. నిలకడలేని రాజకీయ నాయకుడు దేశంలో ఎవడన్నారంటే ఫస్ట్ నితీష్ కుమార్ పేరే ఎవడని చెప్తారు కాబట్టి కనుక్కోండి. బీహార్. సో నితీష్ కుమార్ ఒకసారి డింగ్ అన్నాడు అనుకోండి, అక్కడ గ్యారంటీకి ఊగుతుంది. ఓకే, ఊగితే 1-2 సంవత్సరాలు జనరల్ ఎలక్షన్స్ వస్తాయి.
ఎందుకంటే ఏ పార్టీ ఆ పార్టీ ఎవరి మట్టుకాడికి ఎన్డీఏ కూటమి అని సర్దుకుని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి అనుకోండి సార్, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం, అప్పుడు మీకు ఎవడా అవునండి, అప్పుడు కూడా మీకు జనరల్ ఎలక్షన్స్ వస్తే ఒకవేళ ఎన్డీఏ కూటమిలో ఇవాళ ఉన్న వాళ్ళందరూ ఉంటారన్న భరోసాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఉంటారన్న భరోసా ఉందా? ఇప్పుడు మొన్న ఎంత కాదన్నా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఏ కూటమిలో ఉన్నాడా? ఆ ఎన్డీఏ కూటమి నుంచి 10 మంది వచ్చి సంఘీభావాలు ప్రకటించారు కదా, 10 పార్టీల వాళ్ళందరూ ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టే కదా. మనం దేశ రాజకీయాల్లో వీపీ సింగ్ని మర్చిపోయారు మీరు? బీజేపీ మీద కాంగ్రెస్ మీద మంటకిపోయే కదా వీపీ సింగ్కి అవకాశం ఇచ్చారు. అలాంటిది ఉత్పన్నం అవుతుందని ఎందుకు ఊహించలేం? మీరు సదరన్ బెల్ట్ తీయండి, వెస్ట్ బెంగాల్ బీజేపీ అంటే మంట, కాంగ్రెస్తో గతిలేక కాదు, వాళ్ళేం ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. మన నెక్స్ట్ ఒరిస్సా పగబట్టేసి ఉన్నారు, ఎలా ఓడిపోయామన్నది, బీజేపీకి వెళ్ళడం ఏంటని. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, బీజేపీకి అంత స్టేక్ ఏం లేదు, చంద్రబాబు గారు చేయకపోతే వాళ్ళకి అతి గతి కూడా ఉంటుంది, ఇప్పటికి కూడా ప్రూవ్ చేయగలను కూడా. నెక్స్ట్ తెలంగాణలో ఎక్కడికి వాళ్ళకి ఏం ఉనికి ఏం లేదు కదా, రీజనల్ పార్టీ బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఉదాహరణకి చెప్తున్నాను. నెక్స్ట్ కేరళ కమ్యూనిస్ట్ పార్టీలు, మా అయితే కాంగ్రెస్, ఈ రెండే కదా ఆల్టర్నేటివ్స్. కర్ణాటక కాంగ్రెస్ ఆర్ జనతాదళ్ కానీ అయితే బీజేపీ. సో ఇక్కడ ఈ దీంట్లో ఈ డిఫరెంట్ సెంట్రమ్స్లో ఈ సదర్న్ బెల్ట్ అప్ టు ఈస్టర్న్ బెల్ట్ దాకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ చూసుకుంటే ఒక 150 పైచీలకి స్థానాలు లేవు. ఇవి ఎఫెక్ట్ క్రియేట్ చేయకుండా ఉంటాయా? 150 స్థానాలు దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే వేదిక క్రియేట్ అయింది అనుకోండి సార్. అప్పుడు మిగిలిన ఎలా అయినా కూడా ఎంతసేపు ఏముంది? ఒక్కో రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడు గారు అమాయకుడు ఎవరు ఉండరు కదా, 2 లింగలింగమని గెలిచిన కుమారస్వామికి ఉక్కు శాఖ ఇచ్చారు. అన్ని అదాని పోయడానికి ఇచ్చిన ఎయిర్పోర్ట్లన్నీ తీసుకొచ్చి మన రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చారు మినిస్ట్రీ. ఇదే ఉక్కు శాఖ అనుకుంటే గతంలో ఒరిస్సాడికి ఇచ్చారు, ఓఎండీసీ నుంచి రావాల్సిందని కొంచెం తెప్పలు పెట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎఫెక్ట్. కుమారస్వామి గారు వచ్చి నిన్న మామ అనిపించి వెళ్ళారు. బడ్జెట్ ఎలకేషన్స్ ఎవరు అంటే మళ్ళీ సేమ్ కదే. ఇది ఒక వీడియో వైరల్ అయిందండి, 11వ రోజు వచ్చి కలవండి, 11వ రోజు కలవమని అనలేదు, దాన్ని పూర్వపరాలు వినాలి సార్. ఎందుకంటే అమ్మాయి అడిగిన క్వశ్చన్లో కూడా నన్ను మీ వాళ్ళు ఇప్పుడు నాకు అప్పటికే షంటింగ్ స్టార్ట్ అయింది, విపరీతంగా తిడతారు, చంపేస్తారు, పొడి చేస్తారు, రోజు అమ్మలక్కలే. ఆ ప్రాసెస్లో మీకు ట్రోలింగ్ ఎక్కువ జరుగుతున్నాయి, మిమ్మల్ని ఎక్కువ తిడుతున్నారు, ఫోన్లు అవి వస్తున్నాయి అంటే వస్తున్నాయి. ఇప్పుడు రేపు పొద్దున సడన్గా ఎన్డీఏ కూటమి వస్తే ఏమవుతుందంటే చంపేస్తారు, అంతగా రోజు చెప్తుంది కదా, చంపేస్తే ఏముంది, 11 రోజుల తర్వాత భోజనం చేయండి. వాళ్ళు ఎలా అనుకున్నారు, నేనేదో ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళు నన్ను చంపడానికి చాలా తేడా ఉంది, అది గమనించాలి కదా. నేనే సూసైడ్ చేసుకుంటానని చెప్పలే కదా. ఓకే, సో మీ విశ్లేషణలో గతంలో దానికి సంబంధించిన క్రెడిబిలిటీ మిస్ అయింది అనే భావన ఏమైనా ఉందా మీకు? ఇందులో క్రెడిబిలిటీ ఏముంటుంది సార్? మీరు ఒక అంశం అడిగారు, సర్వే నాట్ ఓన్లీ మీరు, నేను సర్వే చేయడానికి రిపోర్ట్లతో సహా మీరు చేసిన యాక్టివిటీస్ ఉన్నాయి చాలా వరకు కూడా గ్రౌండ్ లో, జిల్లాల వారీగా. నేను ఉదాహరణ చెప్తున్నాను, నేను ఆ ప్రాసెస్లో దగ్గర 45 మంది ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్ని ఇంటర్వ్యూ చేశాను. దానికన్నా ముందు నేను కొన్ని నియోజకవర్గాల్లో నేను ఇందాకలే చెప్పా కూడా, లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళని నేను ఇంటరాక్ట్ అయ్యింది మా మునుబోరు త్రూగా. వాళ్ళ నుంచి వచ్చిన ఒక అవుట్కమ్ మీద ఏమవుతుంది సార్, జగన్ గారు పథకాలు ఇచ్చారు సార్, బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. జగన్ కాలనీలో నేను తిరిగినప్పుడు ఇవి బాగా ఇచ్చాడు సార్, ఇల్లు బాగున్నాయి. ఒక్కొక్కరు సెంటు భూములు ఇల్లు కట్టుకోలేము, ఇంపాసిబుల్ అని అందరూ వ్యవహారం చేస్తే నేను అందులో విత్ 2 బాత్రూమ్లతో కట్టిన వీడియోలు కూడా ఉన్నాయి, చూడండి. సో అవన్నీ నేను ప్రూవ్ చేసిన చూసుకున్న తర్వాత నేను గ్రౌండ్ రిపోర్ట్లో ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్ అని, నేను లబ్ధిదారుల అవతల వాళ్ళు కూడా లేరని నేను ఎక్కడ చెప్పలే కదా. నా విశ్లేషణ అన్నింటిలో కూడా 2,26,00,000 మంది ఇల్లు ఉంటే వాళ్ళకి 1,24,00,000 పైన వాళ్ళు ఉన్నారని చెప్పుకుంటూ వచ్చి వాళ్ళు కన్సల్టేట్ కాలే, మనం చేస్తాం దానికి.